ఈ జనరేషన్‌లో వాళ్ళు పవన్ కళ్యాణ్‌ని ఫాలో అవుతుంటే, అంటే లాస్ట్ జనరేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు అన్నప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడునే ఫాలో అయ్యేవారు. ఇప్పుడు కవిత కూడా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్‌నే ఫాలో అయ్యారు. ఏ రకంగా? ముందుగా రైతులు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. తర్వాత కామన్‌గా అన్నప్పుడు విద్యా వైద్యం, తర్వాత సామాజిక న్యాయం, యువతకు సంబంధించినప్పుడు ఉపాధి, ఉద్యోగాలు. ఇలా ఈరోజు కవిత పాంచజన్యం పూరిస్తున్నానంటూ. పాంచజన్యం అంటే మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో శ్రీకృష్ణుడి శంకు అనమాట. పాంచజన్యం పూరించాడంటే ఇక విజయం అన్నట్టు. అండ్ పంచ్ అన్నప్పుడు అన్నప్పుడు 5. అలా ఈమె విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం ఈ 5 అంశాలను హైలైట్ చేసి కేసీఆర్కి సంబంధించి ఆయన గౌరవం తగ్గకుండా అలా అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఎవరైతే ఆలోచిస్తున్నారో వారు ఈ టీఆర్ఎస్ వైపు చూసేలా. ముందైతే టీఆర్ఎస్ అని ఖచ్చితంగా పార్టీ పెట్టిందని అనుకున్నా. టీ అంటే తెలంగాణ, నో డౌట్. ఆర్ అంటే ఏం పెడతారు, ఎస్ అంటే ఏం పెడతారు, అసలు ఎవరు ఒక అందల. బట్ చాలా సింపుల్గా జనసేన తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. అక్కడ జనసేన, ఇక్కడ రాష్ట్రసేన. అక్కడ కాదు ఏపీ అని పెట్టలేదు, ఎందుకంటే త్వరలో జనసేన నేషనల్ పార్టీ కూడా ఇద్దని అంటున్నారు కాబట్టి. బట్ ఇక్కడ తెలంగాణకు సంబంధించే కాబట్టి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, తెలంగాణ గుర్తింపుకు సంబంధించి, తెలంగాణ పోరాట పటిమని ఇక్కడ చూపించాలి కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అన్న దానిలో ఆయన ఏకంగా తెలంగాణ తీసి బీఆర్ఎస్ అని పెట్టినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇదేంటి ఇలా చేశాడు సార్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈయన ఏం చేశాడు, ఇక్కడ పాలమూరు ప్రాజెక్టును కట్టకుండా పంజాబ్ వెళ్ళిపోయి అక్కడ చనిపోయిన రైతులకు సంబంధించి డబ్బులు ఇస్తాడు, ఏదో చేసుకుంటా పోయాడు. అదే ఈరోజు ఆమె మెన్షన్ చేసింది. సింగరేణిలో కార్మికుడు చనిపోతే మన సార్ కేసీఆర్ అయితే వెళ్ళి పరామర్శించొచ్చాడు. కానీ ఇప్పుడున్న సార్ మన సార్ కాదు, ఈయన మరమనిషి, చుట్టూ గుంట నక్కలు ఉన్నాయి, అవి ఎలా చెప్తే అలా నడుస్తున్నాడు. ఇక కేటీఆర్ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఆయనకే తెలియదు. అట్లాంటిది కేసీఆర్ సార్ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటే నా వల్ల కాక ఇదిగో బయటకు వచ్చా. బయటికి నేను రాలా, వాళ్ళని సరిచేసుకోమని చెప్తే అంతా బాగానే ఉంది అని నన్నే బయటికి నెట్టారు. నేను వాస్తవానికి ఏనాడో బయటికి రావాలి. ఉద్యమకారుల్ని ఎప్పుడైతే వాళ్ళు పార్టీ నుంచి బహిష్కరించారో ఆ రోజు నేను బయటకు రావాలి. కానీ ఏం చేస్తాం, అదే ఇంటి బిడ్డను కదా ఉండిపోయా. కానీ సామాజిక న్యాయం చేయలేకపోయాం. ఆ రోజు ఉద్యమకారులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జెండాలు మోసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయలేకపోయాం. కనీసం వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించలేకపోయాం, ఉపాధి చూపించలేకపోయాం. ఇలాంతా జరిగింది ఆనాడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో. కాబట్టి నేను ఆ పాలనలో భాగమయ్యాను కాబట్టి నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి అంటూ అసలు ఈమె గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వారు కూడా అర్థమయ్యేలాగా కేసీఆర్ పరిపాలనలో అసలు ఏం జరిగింది, ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలనలో అసలు ఏం జరుగుతుంది, ఆమె కొత్తగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాం తెలంగాణ జాగృతి పేరుతో. కానీ ఆ తర్వాత ఏమైంది, ఆ జాగృతి రథ చక్రాలు ఇరిగిపోయినాయి. కేసీఆర్ సారే మరమనిషిలా మారిపోయాడు, ఏమి పట్టించుకోవట్లేదు. ఈరోజు హైదరాబాదు చుట్టుపక్కల హైడ్రా పేరుతో కూల్చివేతలు జరుగుతూ ఉంటే సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు అల్లల్లాడిపోతూ ఉంటే మనసారి కేసీఆర్ అయితే వచ్చి వాళ్ళని పరామర్శించేవాడు, హైడ్రా కూల్చివేతలు ఆపేవాడు. కానీ ఆయన రావట్లేదే, మాట్లాడటలేదే. ఇక రేవంత్ రెడ్డి ఆయనని కర్కోడని అనకూడదు కానీ అంటున్నానంటూ ఈరోజు గురుకులాలలో సరైనటువంటి భోజన వసతి సౌకర్యాలు లేక పిల్లలు చనిపోతూ ఉంటే పట్టించుకోవట్లేదు. ఇంకా చెప్పాల్సి వచ్చినట్టయితే ఓ రకమైనటువంటి ఘోరమైన పరిపాలన నడుస్తూ ఉంది. ఇప్పుడు మహా అయితే ఒక 2 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలోకి మేమే వస్తాం. ఆ రోజు వచ్చినప్పుడు ముందుగా విద్య, ప్రైవేటు స్కూళ్ళలో కూడా ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. బట్ అది ఇంపాసిబుల్, అది అయ్యేది కాదు. బట్ ఆమె చెప్పారు. తర్వాత వైద్యం, చిన్న ఆసుపత్రి అయినా పెద్ద ఆసుపత్రి అయినా, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ ఏదైనా కానీ ఆసుపత్రి అంటే వైద్యం అంటే ఉచితం అన్నారు. ఇది పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వ్యవసాయం, రైతుని రాజు చేస్తాం అన్నారు. అది ఎలా ఏంటి చెప్పలేదు, బట్ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మద్దతు ధర కల్పించవచ్చు, వాళ్ళకి రైతు బంధువు కింద డబ్బులు ఇవ్వచ్చు, రకరకాల ఏదైనా చేయొచ్చు. ఓకే ఫైన్. తర్వాత ఉపాధి, ఇది కూడా పాసిబుల్. ఎందుకంటే 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు కూడా రుణాలు ఇస్తామన్నారు. ఇది కూడా పాసిబుల్. అట్ ది సేమ్ టైం ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇది కూడా పాసిబుల్. అండ్ 1,00,000 సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసి ఉద్యమకారులకు అందిస్తున్నారు. ఇది కూడా పాసిబులే, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఇక చివరిగా సామాజిక న్యాయం. ఇప్పటికీ తెలంగాణలో చాలా చోట్ల అసమానతలు కనిపిస్తూ ఉంటాయి. అదేమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆంధ్ర పేరు మీద ఏదో పిచ్చి పిచ్చి రాజకీయం చేస్తారు, కానీ ఇక్కడున్న తెలంగాణ ప్రజలని ఇప్పటికీ దోచుకుంటూనే ఉంటారు. పాప అన్యాయంగా వారిని అకారణంగా వేధిస్తూనే ఉంటారు. ఆ సామాజిక న్యాయం రావాలి, అది ఇంకా రాలేదు. నేను వచ్చాక అది చేస్తానంటాను. సో ఇప్పుడు మీరు గమనించండి,
పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పుడు ఇవే చెప్పాడా లేదా? రైతే రాజు అన్నాడు, విద్య వైద్యం అందరికీ ఉచితంగా ఉండాలి అన్నాడు, తర్వాత ఉపాధి చూపాలి అన్నాడు, అన్నిడు సామాజిక న్యాయం. ఆయన పార్టీల సీట్లు కూడా అలాగే ఇచ్చున్నాడు ఆయన. సో పవన్ కళ్యాణే కవిత ఫాలో అయిపోయింది. అండ్ పవన్ కళ్యాణ్ ఎలాగైతే మోడీని గట్టిగా విమర్శించున్నాడు ఒకనొక సమయంలో, అలా ఈరోజు ఏమి కేసీఆర్ని విమర్శించింది. సో అంతేమంది ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, మొత్తం ఆ జెండా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈమె ఒక్క మాట కూడా చంద్రబాబు నాన్న బాగా క్రాస్ చెక్ చేసి మరి ఈ మాట చెప్తున్నా, ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు అనలా. టీడీపీ శ్రేణులను అట్రాక్ట్ చేయడం కావచ్చు, ఎవరైతే రీసెంట్గా మావోయిస్టుల నుంచి జనజీవన స్రవంతికి వచ్చారో వాళ్ళని అట్రాక్ట్ చేయడం కావచ్చు, ఉద్యమకారులను అట్రాక్ట్ చేయడం కావచ్చు, ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్తాం కావచ్చు, ఏదైనా జరగవచ్చు. అలా ఈమె పార్టీ మీరు అబ్జర్వ్ చేస్తే పసుపు అన్నప్పుడు ఆబ్వియస్లీ అది పచ్చదనానికి అన్నట్టు మంచి కోసం అన్నట్టే పసుపు అంటే, పసుపు జెండా. దాని కింద వచ్చేసి గ్రీన్ అంటే ఆకుపచ్చ అన్నప్పుడు పొడమి తల్లి వ్యవసాయదారుడు అన్నట్టు. మధ్యలో బ్లూ కలర్లో వచ్చేసి తెలంగాణ మ్యాప్, అందులో టీఆర్ఎస్ అని పెట్టారు. బ్లూ కలర్ అన్నప్పుడు మేబీ ఎస్సీ ఎస్టీలకి అట్రాక్ట్ చేయడం కోసం జై భీమ్, దట్ మీన్స్ అంబేద్కర్ కోసం అన్నట్టు లైక్ అవేలా అనుకోవచ్చు. జెండా రంగులు కానీ ఇవి మాటలు కానీ పార్టీ కానీ అన్నీ కూడా ద బెస్ట్లో ప్లాన్ చేశారు. గ్రాండ్గా ముందుకెళ్ళి తెలంగాణకి న్యాయం చేయాలి, బెస్ట్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. షర్మిల ఫెయిల్ అయింది, బట్ ఈమె సక్సెస్ అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమకారుల గురించి ఏమో ప్రస్తావించింది. ఉద్యమకారుల్ని ఆనాడు ఉన్న బీఆర్ఎస్ వెళ్ళగొట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి పార్టీని భారత రాష్ట్ర సమితి చేసేసి పెద్ద తప్పు చేశారు. ఇక్కడున్న ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా దేశంలో ఏదో చేస్తారని వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించకుండా ఫామ్ హౌస్లో పరిమితం అయిపోయారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎన్నో జరుగుతూ ఉన్నా సరే వాటికి క్వశ్చన్ చేయట్లేదు. ఇలా చెప్తూ పోతే బీఆర్ఎస్ తప్పులు మొత్తం ఎత్తు చూపుతూ ఆ ఇంటి బిడ్డగా ముందుకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఆమె ఏమంటుంది, నాతో కలిసి నడవండి, మనం సాధించాల్సిన తెలంగాణ సాధించుకుందాం. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నాం, బట్ ఆ సాధించుకున్న దానికి తగ్గట్టుగా ఫలాలు మనకు అందలేదు. అలా అంతా కూడా కారణం అన్నప్పుడు ఆ ఫ్యామిలీయే, అందులో నేను కూడా భాగమయ్యా, నన్ను క్షమించనని అంటూ ఈమె చాలా ప్రాక్టికల్గా మాట్లాడారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా మాట్లాడతారండి. ఏ మాటగా ఆ మాట. కేటీఆర్ కన్నా కవిత చాలా తెలివిగా మాట్లాడతారు, చాలా లౌకికంగా మాట్లాడతారు. అండ్ జగన్ కన్నా షర్మిల 1000 రెట్లు బెటర్ మాట్లాడటంలో కావచ్చు, ఆలోచించడంలో కావచ్చు, అడుగు వేయడంలో కావచ్చు. ఇలా రాజకీయం అన్నప్పుడు మన భారతదేశంలో పురుషులు అన్నట్టుగానే చూస్తారు, వారసులు అన్నప్పుడు పురుషులు అన్నట్టుగానే ఉంటారు. బట్ మహిళలు అన్నప్పుడు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఒకరు కనిపిస్తున్నారు. బట్ ఆల్మోస్ట్ అజిత్ పవార్ పాపం మనం చనిపోయాడు, ఆయనే ఎన్సీపీని టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నాడు, పార్టీ చీలిపోయింది. అవన్నీ మనకు తెలిసింది. ఓవరాల్గా కాశ్మీర్ నుంచి ఇప్పటివరకు చూస్తే అక్కడ కూడా ఈ ఒమర్ అబ్దుల్లా అని ఎవరు ఉండే అక్కడ కానీ, ఆ తర్వాత ఇక్కడ తమిళనాడు చూస్తే స్టాలిన్ కానీ, ఓవరాల్ మొత్తం మీరు చెక్ చేసుకుంటా పోండి, ఎక్కడికైనా పోండి. రాజకీయం అంటే వారసుడు అంటే మగపిల్లోడే. బట్ దానిని పటాపంచలు చేస్తూ ఓ పక్క షర్మిల, మరో పక్క కవిత బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు. తమిళనాడులో కనిమొలి కూడా చూద్దాం వీళ్ళల్లో ఎవరు భవిష్యత్తులో సీఎం అవుతారో, లేదు భవిష్యత్తులో ఎవరు సక్సెస్ అవుతారు. అఫ్కోర్స్ కనిమొలి ఆ పార్టీలో ఉన్నారు, సక్సెస్ అయ్యారు. కానీ ఆమె సీఎం అవ్వాలి, లేదు పార్టీ నుంచి బయటకు వచ్చి చక్రం తిప్పాలి. అలా చేస్తారా లేదా చూద్దాం. షర్మిల వచ్చేసి పార్టీ పెట్టింది, ఫెయిల్ అయింది, కాంగ్రెస్లోకి వచ్చింది, తర్వాత ఏపీకి సంబంధించి పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది. బట్ పాపం పడాల్సిన అడుగులు పడతలేదు. రాజ్యసభ ఎంపీ అన్నారట, మరి అది ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ కవిత వచ్చేసి టీడీపీని ఒక్క మాట అన్నట్లా. ఆబ్వియస్లీ నేను అనుకోవటం అయితే ఈమె ఖచ్చితంగా ఉద్యమకారులతో టీడీపీలతో కలగలిసి ముందుకు వెళ్తే నాకైతే అనిపిస్తా ఉంది.